श्रीगुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याणां निधये निधयेऽर्थिनां श्रीवेङ्कट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सव श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ओम श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति. అదుగో తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామిగా కూడా అదుగో తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. దక్షిణముఖంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా
బంగారు సింహాసనం మీద వేంచేయబడి చక్కటి పుష్పమాలలతో అలంకరణ చేశారు. చూడండి, నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అభిజిత్ లగ్నములో శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు ఎంత చక్కగా వికనసుల వారు చెప్పినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. అందుకే ప్రతిరోజు కూడా మనం గృహంలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి అదుగో ఆ వెంకటేశ్వర స్వామిని వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఆరాధన చేసినట్లయితే దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపం చక్కటి పుష్పమాలలతో ఆభరణాలతో కూడా స్వామి యొక్క దివ్యోపేతమైనటువంటి అలంకరణలు, అమ్మవార్లు ఇరువురికి కూడా శోభాయమానంగా అలంకరణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అదిగో కలశారాధన ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి దేవతల్ని ఆహ్వానించడం ద్వారా ఆ జలాన్ని కూడా పవిత్రీకరణగా వించబోతూ ఉన్నారు. ఓం భూర్భువస్సువరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్కదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మ అంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కనకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త శుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగహ్నన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం శుశుకం శుశర్మాం ఇదమాపశివాః. ఓం ఏతేషు తం వరుణగే సహస్రం యజ్ఞగా పాశా వితతాః పురుత్రా तेभ्यो न इंद्रस्सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्पस्याम्. ओं वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारागां वागमावाहयामि कूर्चे सरस्वतिमावाहयामि पुष्पे फलमावाहयामि अक्षते काष्कवमावाहयामि तण्डुले रविमावाहयामि. आवाहितदेवताभ्यो नमः. वरुणाय नमः. पुष्पेण आसनं प्रकल्पयामि. वरुणाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, पुण्यपुष्पै पूजयामि. वरुणाय नमः. गुडोपहारं निवेदयामि, पानीयं समर्पयामि, ताम्बूलं समर्पयामि. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेशता त्वं महितो न शम्भो वैराजन्ते सुहृदन्निधत्तां प्रेषामधीशो विबधानामनादरिगामेशस्तान् धनितान् दधातु. पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि, शान्तमावाहयामि, हरमावाहयामि, अमितमावाहयामि, नित्यानपागिनमावाहयामि, तत्पत्नीं सूत्रवतीमावाहयामि, वामे जगामावाहयामि, सूत्रवती जगासहित श्री विश्वक्सेनाय नमः. पुष्पेण आसनं प्रकल्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, पुण्यपुष्पै पूजयामि. विश्वक्सेनाय नमः. गुडोपहारं निवेदयामि, पानीयं समर्पयामि, ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये. वाच्यतां सुपुण्याहं करोमि. कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु. प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः. शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः. शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः. शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः. शुभानि वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधावभिः. इदं विष्णुर्विचक्रमे त्रयधानि दधे पदं समूढमस्य पागुं सुरें. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः. ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे. इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः. दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवोजाक्रवाकुं सस्समिन्धते. विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते. त्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः. भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्गित्राः. स्त्रैरङ्गैः स्पष्टवागुं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः. शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां
పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుతా గుర్గంతోః అతిథిర్జ్యోరతిథిరంతరిక్షమతిథిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భట్కురు వేతోపవియుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రదేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతంజీవేమ శరదస్స వీరాः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోభవస్థాన ఊర్తే దధాతనాం మహేరణాగదక్షుషేం యోవశ్వతమోరసస్తస్య భాజగతే అనహాం యశుధీరేవ మాతరః తస్మారంగమామవోగశిక్షగా గతున్వథాం ఆపో జనగథాచనః ఓం పవమానస్వచ్చనః పవిత్రేణ వితరశనిః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేద పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతూకుం వృణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహేం ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహేం వైశ్వదేవీ పునదీ దేవ్యాగాతే యస్కే భక్వీ స్తనవో వీతపృష్ఠాః తగామదంతః సధమాత్యేషు వయగ్గస్యామపతిగౌరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనేశ్వరోమగో భూః యావా పృథివీ పకసాపగోభిః ఋతావరీయజ్ఞగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహి మాం येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म प्रीमहें यः पाववानेरध्येति ऋषभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधोदकं पावमानी स्वश्चगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सुधा तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं सुतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहें इन्द्रः सुनीते सहमा पुनातु सोमस्पुस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामूर्तिगन्त्या पुनातु तच्छयोरावृणीमहें गातुं यज्ञागां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजं शन्नो अस्तुत्विपदें शञ्चतुष्पदें ॐ शान्तिः 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 प्राच्यां दिशदेवा ऋत्विजो मार्जयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशगृहा पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्काप औषधगो वनस्पतगो मार्जयन्तामूर्ध्वायां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्कदन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चुषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः
సర్వోపచారాన్ సమర్పయామి. యథా సుఖమిథా స్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. వెంకటేశాయ. తిరుమలలో కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహానని చెప్పి స్వామివారు సమస్త లోకాల్ని కూడా వ్యాపించినటువంటి విశ్వమూర్తి అన్నమాట. ఆ స్వామివారు విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి జలరాశిగా కూడా భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే పూజ ప్రారంభించేటప్పుడు ఉపచార విధులను కూడా సమర్పిస్తూ ఉన్నారు. భక్తిభావంతో స్వామికి చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో అవి ఉపచారాలుగా ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇంతకు ముందు కూడా విశ్వక్సేనులు వారిని ధ్యానించారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా విశ్వక్సేనులు వారిని తలుస్తారట. ఆయన ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో ఆయన విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలగవు అని చెప్పి, కలగకుండా చూస్తాడు అని చెప్పి కూడా వైఖానసాగమం చెబుతూ ఉన్నది. మేఘశ్యాముడు సుమునమకుటధారి అయినటువంటి విశ్వక్సేనుల వారిని మనం ధ్యానించేటప్పుడు ఆ స్వామివారికి ఆ తదుపరి దీక్షాకంకణ ధారణ కూడా స్వామివారికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తారన్నమాట. దీని ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి కలిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమం. భగవంతుడు ఎప్పుడైనా కూడా ప్రకృతిలో విలయ తాండవము అనేటువంటిది వైపరీత్యాలు కలగకుండా ఉండటానికి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ భగవంతుడు ప్రకృతిని పంచభూత శక్తి ఏదైతే ఉంటుందో పృథివ్యప్తేజో వాయురాకాశాలు అవన్నీ కూడా సమపాళలో శక్తిని మనకు అందించగలిగితేనే మానవ జీవకోటికి మనుగడ అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకే ఆ వైపరీత్యాలు కలగకుండా లోకంలో జీవకోటికి ఆహారం అందించబడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండి అందరికీ కూడా ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పుడే అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా స్వామివారికి నివేదించారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమం. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా స్వామివారి దీక్షాకంకణ బద్ధదారులై సమస్త లోకాల్ని కూడా అనుగ్రహించేటటువంటి వారగుగాక. భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం శేషాద్రక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం రక్షాబంధనధారణార్థం రక్షాబంధనపూజాం చ కరిష్యే. ఓం శుచివో హవ్యామృత శుచి నాగం శుచిగుంభినోమ్యత్ఫరగం శుచిభ్యః ఋతేన సత్యమృత సాప ఆకించుజన్మాన శుచిగప్పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోతిహత్తాం స్వయంబురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సాశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. శేషాగ్రమః గృహోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగస్వస్తి దేవ్యుతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతు భవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దతాగ్నతా జానతా సంగమేమహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టునేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వగన్నో అస్తు శోభాగం శోభాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షాకంకణ ధారణ అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఇప్పుడే
స్వామివారికి ఆ పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించారు. స్వామివారిని భక్తితో మనం పిలిస్తే స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడనమాట. ఆనాడు రాక్షసులంతా కూడా ఆ బాధను ఓర్చుకోలేకపోయారట. దేవతలంతా కూడా వైకుంఠానికి వెళ్ళారు. తమను రాక్షసుల బారి నుండి కాపాడమని చెప్పి శ్రీమన్నారాయణుని ప్రార్థించారట. అప్పుడు మహావిష్ణువు చంద్ర అనేటువంటి వారిని పిలిచి రాక్షసుల యొక్క అంతు చూడమని చెప్పాడట. అప్పుడు స్వామి యొక్క ఆనతితో ఆ రాక్షసులను తరిమి కొట్టినటువంటి ఆ చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే విశ్వక్సేనులు వారట. ఆయన మేఘశ్యాముడు సుమున ముకుటధారి కాబట్టి ఆ విశ్వక్సేనుల వారికి సూత్రవతి జయ అనేటువంటి భార్యలు ఇరువురు అని చెప్తూ ఉంటారు. ఆ విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి అన్నమాట. శ్రీమన్నారాయణునికి సేనాపతిగా కూడా చెప్తూ విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుడు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయన్నమాట. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్పబలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి అన్నమాట. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదుగో దీక్షాకంకణ ధారణ, స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నిన్ననే మనం రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా లోకమంతా కూడా జరుపుకున్నారు. శ్రావణ మాసములో అతి పవిత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి ఆ మాసం కనుక శ్రావణ మాసములో మహాలక్ష్మి అమ్మవారికి మహావిష్ణువుకి కూడా ప్రీతికరమైనటువంటి పూజాధికాలు కూడా అందరూ జరుపుతూ ఉంటారు. అటువంటి పవిత్రమైనటువంటి మాసములో స్వామివారికి చూడండి ఈరోజు దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వచ్ఛమైనటువంటి భక్తితో స్వామిని మనం పిలుస్తాం, ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, నామాలతో కీర్తిస్తాం. మన పూజ స్వీకరించమని చెప్పి కూడా మనం స్వామిని ఆరాధిస్తూ ఉంటాం. ఎంత భక్తిగా స్వామిని మనం ఆరాధిస్తే అంతగా మనకి సకలములైనటువంటి కోరికలన్నిటి కూడా ఆయన తీరుస్తూ ఉంటాడనట. ఎందుకంటే ఆ మహావిష్ణువే భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు అని చెప్తూ ఉన్నారు. ఈ 5 రూపాల్లో అర్చారూపైనటువంటి విష్ణు భగవానుడు నమస్కారం పూజా మంత్రాలతో ఆదరంతో కూడా పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదిగో దీక్షాకంకణ ధారణ మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నిత్యాగతానంత నిత్యానందిని జనరంజిని నిత్యప్రకాశిని చైవ స్వప్రకాశస్వరూపిణి. ఆ అమ్మను సకలములైనటువంటి ఐశ్వర్య సిద్ధికి ఆ అమ్మవారిని మనం ధ్యానించాలి. ఎందుకంటే లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మారమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని మనం స్తుతిస్తాం. అదిగో ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించే ముందు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉపచార విధులతో అమ్మవారిని సేవిస్తే ఆ అమ్మ సకలమైనటువంటి భూసంపద పుత్ర సంపద ధన సంపదను కూడా కలిగిస్తుందన్నమాట. అదిగో దీక్షాకంకణ ధారణ అతి పవిత్రమైనటువంటిది. వరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ మనం తిరుమల చేరుకోగానే ఆ వరాహస్వామిని కూడా నమస్కరించి భూదేవి మాతను కూడా మనం ప్రణామాలు అర్పిస్తాం. వరాహస్వామి చెప్పారట భూదేవికి ఒక మంత్రాన్ని, ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని, వహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి కూడా మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వాళ్ళకి సకలములైనటువంటి భూసంపద కలుగుతుంది అని కూడా ఆ అమ్మవారికి వరాహస్వామి దీవించారు. అదిగో స్వామివారు ఏదైతే అర్చక స్వాములు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారో ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ స్వామివారి యొక్క కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి లోక కళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని మనమే కాదు సమస్త
దేవతాగణం కూడా నేడు తిరుమల చేరుకోబోతూ ఉన్నది స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి. అందుకే సకల దేవతలందరినీ కూడా, ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. ఎప్పుడైతే యజ్ఞముఖావై దేవాహనని చెప్పి స్వామివారిని అతి పవిత్రంగా యజ్ఞము ద్వారా, హోమాదుల ద్వారా దేవతా సంతృప్తి కలిగితే వారంతా కూడా అక్కడికి విచ్చేస్తారట. ఆ కళ్యాణాన్ని కూడా వారంతా కూడా వీక్షించబోతూ ఉన్నారు. ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగదేవా ప్రవినమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారావర్షంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మక్కంగజంతము మగాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विशते सोमराजन् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानयजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदष्टदस्रश्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सञ्च तपसो निष्कते अग्निमश्वत्थादिहव्यवाहं शमीगर्भाच्चनगन्योमयो भूः कर्मणेवां देवेभ्यः शकेगम् अतितेन मन्यस्वाम् अनुमदेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसवां तत्सवितुर्वरेणिगं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषयमतः वेन आवहां सबुद्धिगा उपमा अस्य विष्ठाश्रुतश्चको नमसतश्च विवहां ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अरवन्तमाशुकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदध्यकुं सभेगं प्रतिश्रवणयो ददासु तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीरागं सुकृतान्यत्र लोकस्तत्रयं यज्ञयजमानतिः ॐ प्रोक्षां पात्रादाधावमाधागां वसो सूर्यस्य रश्मिभिः दिवेत्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वां पोषागत्वाम् उभाभ्यां देवसविधप्रहरेम वीतके पोषाते ग्रन्थिं विष्कतुम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतवदीच्चैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धयत्वं नागस्य वृष्ठे गजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतान्यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च देहि ॐ प्रणयां तो वाग्नक्तुं संविशन्तान् दैवीर्विषपात्राणि देवगित्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्यां ॐ श्रीमहाविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनयज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतिगेजुष्टुण्ड्रवपामि इन्द्रागजुष्टुण्ड्रवपामि वसुभ्योजुष्टुण्ड्रवपामि रुद्रेभ्योजुष्टुण्ड्रवपामि अपौपस्पृश्यां ॐ श्रीमहाविष्णवे जुष्टुण्ड्रवपामि सर्वदेवेभ्यो जुष्टुण्ड्रवपामि आद्यन्द्रुप्यदिष्टगामि चरन्द्रुप्यदिष्टगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टारातकः चित्पतिस्त्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा
वाक्पतिस्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा देवस्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नरुतये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः निर्यातसे नमः पंक्तिरारसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः आदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् अगन्तयित्मात्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वतेऽर्थवर्तयतास्मान् प्रजगापशुभिर्ब्रह्मवर्तसेनान्नात्येनां ब्रह्मन् सोमयित्वमाधात्से आधत्स्वा समेधय स्वाहा वागव्यादाग्नेयान्तं प्रजापतिगे स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नगे स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्यां चरुं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतिर्जुहोतिम् ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृतः आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्येम् अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानुदधे पदम् समौढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत गतो प्रतानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सुधा पुष्कन्ति सूरगः दिवि वजक्षुराददक्क स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक्क स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే
ప్రగతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకు మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అద భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భ్రగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాం అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షు సురాసత్పరితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్తకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేగ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుత్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనోమనీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాకృతధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే
ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్యాం అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనగాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్కృతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషగాం కన్యాం సలంకృతాం సాత్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర పఠనాన్ని కూడా శ్రావ్యంగా వినిపించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చప్రధానం, స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తిరపట్టపోవడం, శ్రీవారి అమ్మవార్లకు కూడా నూతన వస్త్ర సమర్పణ అనేటువంటిది, అలాగే గోత్ర పఠనము అనేటువంటిది కూడా శ్రావ్యంగా వినిపించారు. స్వామి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. ఆ స్వామి యొక్క అనంతమైనటువంటి ఆ విధానాన్ని మనం చూస్తూ ఉంటే గోత్ర ప్రవరలో గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ, ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలోని వారంతా కూడా మనం శ్రావ్యంగా విన్నాం. అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి హస్తానికి తాగించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్.
స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత చ. ఎవరైతే మన స్వామివారికి దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారు తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇందాకనే గోత్ర పట్టణం అప్పుడు కూడా ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించారు. స్వామివారికి ఉత్సవఫలాలు అనేటువంటిది చేస్తూ ఉంటే ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి ఇది విజ్ఞాయతే. ఇంకా మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే స్వామివారి సేవలో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి కరుణ వలన సంతాన వృద్ధి, అన్ని కార్యాల్లో జయము, కీర్తి, కోరిన కోరిక తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ కూడా జరిగి దేహాంతమందు మహావిష్ణు యొక్క సాయుధ్యం కూడా పొందుతారు అని కూడా చెప్పబడిందట. అంటే ఈ నిత్యోత్సవము అనేటువంటిది మహోత్సవముల యొక్క నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. ఆ దేశంలో ఉన్నటువంటి అంటే రాజులు కానీ ప్రజలు కానీ వృద్ధి మార్గంలో పయనిస్తారు అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ఉత్సవ సమయాల్లో స్వామివారిని సేవిస్తే మూల విరాట్ని సేవించినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే గొప్ప గొప్ప యజ్ఞాలు కూడా నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా చెప్పారట. ఎంత గొప్పగానో చూడండి. ఆనాడు స్వామివారికి 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో కళ్యాణోత్సవం అనేటువంటిది పద్మావతి అమ్మవారితో వైభవంగా జరిగితే ఎంత గొప్పదైనటువంటి ఇక్కడ నారాయణవనంలో జరిగినటువంటి ఆ కళ్యాణోత్సవాన్ని శేషాచలములో సకల దేవతలందరూ కూడా ఆనాడు ఇక్కడికి విచ్చేశారట. ఎంత గొప్పగా ఒక శుభదినములో శ్రీనివాసుడు తొండమాన్ను పిలిచాడట. భక్తా, నీవు పూర్వజన్మలో రంగదాసు అనేటువంటి భక్తుడవి, మన ఇద్దరికీ కూడా బాంధవ్యం ఏర్పడింది శేషాచలంలో. కలియుగాంతం వరకు కూడా నేను శ్రీనివాసం ఏర్పరచుకొనదలిచాను అని చెప్పారట. అందుకే ఒక ఆలయాన్ని కూడా నిర్మించమని చెప్తే ఈ వరాహస్వామి పుష్కరిణి పక్కనే స్థలం ఇచ్చి ఉన్నారు కాబట్టి వరాహస్వామి ఈ ఆలయాన్ని నిర్మించు అని కూడా చెప్పారట. అప్పుడు తొండమానుడు స్వామివారి యొక్క మాటలు విన్నాడు. నీవు కోరిన విధంగా ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి అప్పుడే విశ్వకర్మను రప్పించారట. శుభముహూర్తంలో ఆలయ నిర్మాణానికి పునాదులు ప్రారంభించి మరి మంటపాదులు, వంటశాల, గజశాల, అశ్వశాల, గోశాల, బంగారు ప్రావి, ఈనాడు మనం చూస్తున్నటువంటి తిరుమలలో మంటపాదులు, మరి అవన్నీ కూడా ప్రాకార గోపురాలు కూడా ఈ శేషాచలంలో. అలాగే మనం కొండకు వెళ్ళేటప్పుడు అటు ఇటు దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులంతా కూడా ఆలయ నిర్మాణం అంతా కూడా పూర్తయ్యి మరి వెంటనే తెలియజేస్తే శ్రీనివాసుడు ముల్లోకాలకు కూడా వర్తమానం పంపాడట. మరి ఆ దేవతలంతా కూడా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దేవతలంతా కూడా శేషాచలం ఇచ్చేశారు. అంటే ఆనాడు కళ్యాణాన్ని వీక్షించడానికే స్వామివారికి ఈ యొక్క అతి వైభవోపేతమైనటువంటి పద్మావతి అమ్మవారితో జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని వీక్షించడానికే సకల దేవలోకం కూడా శేషాచలం ఇచ్చేసింది. ఒక శుభముహూర్తములో శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై కూడా ఆలయంలో ఆనందనిలయంలో ప్రవేశించాడు అని చెప్తారు. ఎంత గొప్పగా తొండమానుడు కట్టించినటువంటి ఆలయం ఈరోజు మనం ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఆలయం లోపల 2 అఖండ జ్యోతులు వెలిగించాడట. ఆ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకు కూడా వెలుగుచుండుగాకానని చెప్పి ఆ పరమాత్మను చూసి ఒక మాట చెప్పాడట. ఓ స్వామి, నీకు ఉత్సవం జరిపించాలి అని చెప్పి కోరిక ఉంది అంటే లోక కళ్యాణార్థం నీ ఇష్టాన్ని నేను కాదనను అని కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తే ఆనాటి నుండి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రేపు అక్టోబర్ నెలలో కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఆశ్వీజ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవ శోభ అనేటువంటిది ఎంత గొప్పగా జరగబోతూ ఉన్నదో ఆ కళ్యాణాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యము, ఆ గొప్పదైనటువంటి ఆ ఉత్సవాన్ని నిర్వర్తించేటటువంటి భాగ్యము అనేటువంటిది ఇదిగో చూడండి. స్వామివారికి ఈ నిత్యోత్సవంలో ఎంత గొప్పగా ఉత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. శేషాద్రిలో శ్రీనివాస స్వామి కూడా పద్మావతిని వెంట పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి కొండలు, నదులు అన్నీ కూడా సంచరిస్తూ ఉన్నారట. మరి లక్ష్మీదేవి కూడా సమీపించింది. స్వామివారిని పద్మావతి అమ్మవారితో కూడా చూసింది. మరి ఆ సమయంలో పద్మావతి అమ్మవారితో జగడం వేసుకుంటే ఆ స్వామివారు వారి ఇరువురి యొక్క పరస్పరం జరిగినటువంటి ఆ కొట్లాటలో
4 అడుగులు వెనక్కి వేసి స్వామివారు ఒక శిలగా మారిపోయారట. వెంటనే ఆ పెద్ద ధ్వని కలిగిందట, శిలగా మారిపోయారట. మరి లక్ష్మీ పద్మావతులు ఇరువురు కూడా ఆ శబ్దానికి వెనుదిరిగారు. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ధారణగా నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. జీవతావస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం మయజ్ఞ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అదితేన్వమక్స్థాః అనుమదేన్వమక్స్థాః సరస్వతేన్వమక్స్థాః దేవదవిదప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిదప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్య. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం
ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा भोगं सुवस्वाहा ओम भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवदविधप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमद्खिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्येम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविधप्रसुवाम् ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहाम् इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहाम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्याम् ततो धर्मानि धारयन् स्वाहाम् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहाम् तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवे वदक्षुरातदक्क स्वाहाम् तद्विप्रासो विपन्यवोजाकृपाकं सस्सविन्धते विष्णोर्यत्परमं पदक्क स्वाहाम् ओम भूस्वाहा ओम भुवस्वाहा भोगं सुवस्वाहाम् ओम भूर्भवस्सुवस्वाहाम् अतितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवदविधप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्ठादन्तहोमं होष्येम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविधप्रसुवाम् ओम यदस्य कर्मणोत्यरीरिचं यत्वान्यो न मिहाकरम् अग्नगे स्वाहाम् अग्नगे नादाग स्वाहाम् अग्नगेन्नपदगे स्वाहाम् प्रजापतगे स्वाहाम् इन्द्राग स्वाहाम् इष्टेभ्यः स्वाहाम् वषडनिष्टेभ्यः स्वाहाम् भेषजं दुरिष्ट्यै स्वाहाम् निष्कृत्यै स्वाहाम् दौरार्थ्यै स्वाहाम् दैवेभ्यः स्वाहाम् तनोभ्यः स्वाहाम् ऋद्ध्यै स्वाहाम् समृद्ध्यै स्वाहाम् सर्वसमृद्ध्यै स्वाहाम् येधोऽस्ये दिशेमहि स्वाहाम् समितस्य तेजोऽसि तेजोमहि देहि स्वाहाम् यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहाम् सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहाम् सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहाम् वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहाम् ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहाम् सप्तदे अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तयोनिराप्रणस्व घृतेन स्वाहाम् अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहाम् पृथिवी भुक्तग् स्वाहाम् ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहाम् अग्निर्जीर्णग् स्वाहाम् वेदिर्जीर्णग् स्वाहाम् द्यौर्जीर्णग् स्वाहाम् पृथिवी जीर्णग् स्वाहाम् ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहाम् ओम मृतधान विद्वाननुष्वत्कृतेनाम् पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवदविधप्रासाभिः आवाय देवताभ्यो नमः यथा संविधास्थानं प्रवेशयामि पवित्रं मे भोगात् स्वाहा सर्वमसि सर्वं मे भोगात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षतमसमामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमदः पर्यवपनगाम्
దక్షిణతః పరిధిమపనగాం ఉత్తరతః పరిధిమపనగాం పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వాణ్యాన్ పరిసమోహ్యాం గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాయంతామితి జుహోతి. ఆప్యాయంతామాప ఓషధయో మరుతాం పృషదయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహాం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రగాయుషం జమదగ్నేః కస్య వష్కత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్తసే త్రగాయుషం. ఆపోహిష్టామగో భవస్తాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्मथाम् आपो जनयथा च नः. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్యర్ఘ్యాతమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘ్యాతమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆద్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. ఇప్పుడే స్వామివారికి హోమగుండం దగ్గర ప్రధాన హోమమైనటువంటి లాజహోమాన్ని, పూర్ణాహుతిని, రక్షాతిలక ధారణ కైంకర్యాలను కూడా పూర్తి చేసి అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించారు. అదుగో ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథ స్వామిని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదాదేవి సశరీరంగా స్వామివారిలో ఐక్యమైనప్పుడు మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి కూడా స్వామి వాక్కు వినపడిందట. ఓ విష్ణు చిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియా, లోక కళ్యాణ ఘడియా. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని ఏకకాలములో అనుగ్రహించి కళ్యాణమూర్తినై నా హృదయములో శాశ్వత స్థానంలో నిలిపాను అని కూడా స్వామివారు చెప్పారట. అందుకే లోకంలో శాశ్వతంగా కూడా స్వామివారు మరి
జామాతగా కూడా ఉంటాను అని కూడా విష్ణు చిత్తుల వారికి చెప్పారు. అంటే గోదాదేవి చరిత్రము అనేటువంటిది పుణ్యకథ అయిందనమాట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను శ్రావణ మాసములో ఈ నిన్ననే పౌర్ణమి కూడా తిథి సంపూర్ణమైంది. నేడు పాడ్యమి నాడు అమ్మవారికి అదిగో చూడండి ఆ వరమాలను కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేయబోతూ ఉన్నారు. ఎంత గొప్పగా భక్తిపార విషయంలో గానం చేసినటువంటి ఆ అమ్మవారి యొక్క పాశురాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గోదాదేవి దేవాలయాల్లో నిత్యార్చన విధిలో కూడా భాగంగా నేటికి చిరస్థాయిగా నిలుస్తూ ఉన్నాయి. అంటే గోదాదేవి నాటి నుండి కూడా రంగనాయికగా ఈ భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నది అని చెప్పి కూడా మనందరికీ తెలుసు. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా అతి పవిత్రంగా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత గొప్పగా వైఖానస ఆగమాన్ని అనుసరించే స్వామివారికి నిత్యార్చన జరుగుతాయని చెప్పి మనందరికీ తెలుసు. దీనివల్ల సర్వశాంతులు కూడా కలుగుతాయట. లోకమంతా సుభిక్షంగా ఉండి వైఖానస అర్చన వేదమంత్రాలతో కూడి వేదవిహితంగా ఉన్నది కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు కానీ భోగభాగ్యాలు కానీ పరలోకంలో మోక్షాన్ని కలిగించే శక్తి కూడా కీర్తించబడుతుంది అని కూడా భృగు క్రియాధికారం తెలియజేస్తూ ఉన్నది. వైఖానసేన శాస్త్రేణ అర్చనే క్రియతే యది లోకే సర్వత్ర శాంతిస్య రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. భక్తితో నన్ను నిపుడు భజయించు భక్తులే దాటగలరు, దాటశక్యము కాదుగా అన్యులకు నా దైవమాయ ఎప్పుడు. పుణ్యకర్మముల చేత పాపములు పూర్తిగా బాపుకున్న వారలే నన్ను గొల్త్రు నిష్ఠతో వదలకుండగనిప్పుడు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూ
సంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి